ఉండి నియోజకవర్గంలో దళితులు నివసించే కొన్ని ప్రాంతాలను ఆక్రమణల పేరుతో గత కొంతకాలంగా వాటిని అయితే తొలగిస్తున్నారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు కూడా ప్రస్తుతం వాటిని ఆక్రమణలు కూడా తొలగిస్తున్న పరిస్థితి. అయితే గత కొన్ని రోజులుగా మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ దళితులకు సంబంధించి ఆక్రమణలను తొలగిస్తున్నప్పటికీ వారికి ప్రత్యేకంగా వేరే చోట స్థలాలు కేటాయించాలంటూ మాల మహానాడు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు. ప్రస్తుతం ఇదే విషయంలో మనతో మాట్లాడడానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు అన్నేటి పుష్పరాజు ఉన్నారు. దళితులకు సంబంధించి గత కొంతకాలం ఉండి నియోజకవర్గంలో ఆక్రమణల పేరుతో కొంత హడావుడైతే జరుగుతుంది. అయితే కోర్టు ఆదేశాలు కూడా వచ్చాయి వాటిని తొలగించమని. అయితే ఇప్పుడు ప్రస్తుతం మీ డిమాండ్ ఏంటి? కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది, ఇప్పుడు మీరు ఏమంటారు దానికి సంబంధించి? అంటే మేము చెప్పేది ఏంటంటే గత కొంతకాలంగా కూడా ఉండి నియోజకవర్గంలో ఆక్రమణలు తొలగిస్తూ ఉన్నారు. ఆక్రమణ తొలగించలో భాగంలో దళితుల ఇల్లులు కూడా అడ్డొచ్చినాయని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా మేము చెప్పేది ఏంటంటే ఆకివిడి ఎన్ఆర్పి అగ్రహారంలో ఏదైతే చెరువు గట్టు ఉందో చెరువు చుట్టూ ఉన్న ఆక్రమణలు తీసేయాలని చెప్పన్నారు. ఆ చెరువు మంచినీళ్ళు కన్నది అసలు పని చేయదండి. అసలు మంచినీళ్ళకి నిజంగా మంచినీళ్ళు చెరువు అనుకో మేము ఖచ్చితంగా సహకరించేవాళ్ళం. ఖచ్చితంగా అసలు చెరువు అనేది మంచినీళ్ళకి పనిచేయదు. అయితే దాన్ని అక్కడ ఉన్న కౌన్సిలర్ ఒక ఆయన వాళ్ళ నాన్నగారు ఆలోచన ఏంటంటే చుట్టూరు పక్కన కూడా అంతా పార్క్ చేయాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు ఏదో చేస్తున్నారు. అయితే మేము చెప్పేది ఏంటంటే గతంలో ఇంచుమించుగా 4 నెలలు 5 నెలల క్రితం ఏం జరిగిందంటే ఎవరికో కూడా కనీసం నోటీసులు ఇవ్వకుండా అక్కడున్న ఎవరైతే దళితులు ఉన్నారో ఒక 27 మందికి కరెంట్ కనెక్షన్ తీసి మీటర్లు తొలగించడం జరిగింది. దాంట్లో బీసీలు కూడా ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. అయితే ఆ మీటర్ల మీద మేము ఉద్యమం చేసాము. మళ్ళీ మీటర్లు ఇచ్చేదాకా కూడా ఆగలేదు. ఖచ్చితంగా మళ్ళీ మీటర్లు ఇప్పించిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళు దాంట్లో వాళ్ళు ఉండడం జరిగింది. సడన్గా నిన్న ఉదయం ఆల్రెడీ ప్రొక్యూరర్లతో పోలీస్ డిపార్ట్మెంట్తో అంతా కూడా వెళ్ళి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, ఇల్లు తొలగించేస్తామని చెప్పడం జరిగింది. అయితే మా వాళ్ళు కూడా మేము కోర్టుకి వేసాము, గతంలో కూడా కోర్టు వేసాం, ఇప్పుడు కూడా కోర్టుకి వేసాం. అయితే ఈ 2-3 సార్లు కోర్టుకి వేయటం వల్ల కోర్టు డిస్మిస్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చారని చెప్పి అంటున్నారు కానీ ఇప్పటివరకు మాకు నోటీస్ చూపించలేదు. అయితే అదే ఉందనే నెపంతో ఇప్పుడు తొలగిస్తున్నారు. దాన్ని చూసుకుని నేను ఆ గ్రామంలో పర్యటిస్తానని అనుమానంతో నేను ఈరోజు అవసరం చేయడం కూడా జరిగింది. మేము చెప్పేది ఒకటే ఏంటంటే ఎవరైతే దళితులు బడిగిపోయిన ఉన్నారో మీకు ఎవరికైనా సరే గవర్నమెంట్కి ఏదో అవసరం వచ్చినా ఖచ్చితంగా ఎవరైనా సరే మేము ఇవ్వడానికి అంత సిద్ధంగా ఉన్నాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఎవరికైతే బడుగు బలహీన వర్గాలకు ఎస్సీలకు ఎవరికైతే మీకు ఇల్లు ఇచ్చాము స్థలాలు ఇచ్చామని చెప్తున్నారో దాంట్లో మాకు నమ్మశక్యం అన్నది లేదు. 4-5 ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వలేదండి, పాత ఫోటోలు పెట్టి చూపిస్తున్నారని చెప్పేసి మాకు అక్కడ చెప్పడం జరిగింది. ఎందుకంటే నేను ఫీల్డ్లోకి వెళ్ళా, నాకు ఫోన్ చేసినప్పుడు నేను విన్న మాటలు కాదు కానీ నేను గ్రామంలో పర్యటించినప్పుడు వాళ్ళకున్న సమస్యలను కూడా మేము వినడం జరిగింది. ఇప్పుడు కానీ చెప్పేది ఏంటంటే గవర్నమెంట్కి కానీ మేము కోర్టుకి కానీ కోర్టు ఇచ్చిన తీర్పు మేము శిరస వహిస్తాం. ఖచ్చితంగా కోర్టు తీర్పుని వహిస్తాం. ఖచ్చితంగా పోలీసు వారికి మేము వాల్యూ ఇస్తాం. దాంతోపాటుగా ఎవరైతే బడుగు బలహీన ఎస్సీలకి ఎవరికైతే ఉన్నారో దాంట్లో ఇంకెవరైనా 5-6 మిగిలిపోరని చెప్పి తెలిసింది. 5-6 కూడా మీరు ఉపాధి కల్పించి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించేలాగా మీరు ఏర్పాటు చేయాలి. లేదంటే రానున్న రోజులు మాత్రం దీని మీద కార్యక్రమం చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే కోర్టుని తీర్పుని మేము ధిక్కరించాం. ఖచ్చితంగా మేము శిరస వహిస్తాం. కానీ కోర్టు ఆదేశాల ప్రకారం ఇళ్ళు తొలగిస్తున్నారు, ఈరోజు ఆల్రెడీ తొలగిస్తున్నారు తెలిసింది. ఆయన మమ్మల్ని వెళ్ళకుండా ఇక్కడ ఆపడం జరిగింది. రైటే, ఓకే మీరు చేయండి, కానీ వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు ఇచ్చి ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా మాలమాడ తరపున ప్రత్యేకంగా ఉద్యమం చేపడతాం సిద్ధంగా ఉన్నాం. అంటే ఆక్రమణ పేరు పక్కన పెడితే దళితులకు న్యాయం చేయాలని చెప్పి మీరు గతం నుంచి పోరాడారనుకోవచ్చా, లేకపోతే వారికి ఎటువంటి హామీ ఇచ్చారు మీరు? అంటే ఆక్రమణలో అంటే ఇది ఇంచుమించుగా ఒక 100-150 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆదుకుని ఉంటున్నారండి. ఇది ఈరోజు ఏదో రోడ్డుకి నిజంగా అవసరం వచ్చిందంటే ఖచ్చితంగా ఎవరు ఇవ్వాల్సిందే. హైవేలు రోడ్లు వేస్తున్నారు, ఖచ్చితంగా ఇల్లు కొట్టేస్తున్నారు, మేము సహకరిస్తాం. కానీ అక్కడ రోడ్డుకి అవసరం వచ్చింది లేదు. అదేదో ఒక రాజకీయాలు అత్యధికంగా పోయింది, అది అందరికీ తెలిసిందే. కానీ మేము చెప్పేది ఏంటంటే మాకు ఏదైతే ఎస్సీలకి మీరు ఇల్లు తొలగించాలనే ఉద్దేశంతో పెట్టారో పాలకోడేరు నియోజకవర్గంలో, మన ఉండి నియోజకవర్గంలో పాలకోడేరు గ్రామంలో కూడా జరిగినాయి, దాని మీద కూడా ఇష్యూ చేయడం జరిగింది. కానీ మేము చెప్పేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కేటాయించకుండా తీయడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళని నడు రోడ్డు మీద వదిలేస్తే మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఉన్న రఘురామకృష్ణరాజు గారు కూడా నేను చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే మేము అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి అంటారు. అక్కడ ఉన్న ఎంఆర్ఓ గారిని అడిగాం, ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పి అంటారు. ఫోటోలు చూస్తేనేమో ఫేక్ ఫోటోలు కనపడుతున్నాయి. అది నిజంగా ఒరిజినల్ ఏంటో తెలియాలంటే ఇప్పుడు ఇల్లు తీసేశారు కాబట్టి దీని మీద ఎంతమంది రోడ్డు మీద కూర్చుంటారో వాళ్ళు ఖచ్చితంగా మేము సపోర్ట్ కొంటాం. ఖచ్చితంగా వాళ్ళకి మాత్రం ఇళ్ల స్థలాలు కేటాయించకపోతే మాత్రం ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దాదాపు ఉండి నియోజకవర్గ వ్యాప్తంగా ఆక్రమణలు అయితే తొలగిస్తున్నారు. గత కొంతకాలంగా మాల మహానాడు ఆధ్వర్యంలో అయితే ఎవరైతే ఉన్నారో అక్కడ దళితులు వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ మాల మహానాడు ఆధ్వర్యంలో అయితే గత కొంతకాలంగా వారైతే ఉద్యమాలు చేస్తున్నారు. అయితే కోర్టు కూడా కొన్ని ఉత్తర్వులు ఇచ్చింది ఆక్రమణను తొలగించమని. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తున్నాము. అయితే దళితులకు న్యాయం చేయాలి, దళితులకు పక్షాన ప్రభుత్వం ఉండాలి. ఇప్పటికే అక్కడ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి కూడా కలిసి ఆయనకు కూడా వినతిపత్రం ఇచ్చాము. కాబట్టి కోర్టు తీర్పును మేము శిరస వహిస్తున్నాము. అయితే దళితులకు అక్కడ ఉన్న వారికి న్యాయం చేయాలి, వారికి కాలనీల్లో ఎక్కడ నిల స్థలాలు ఇవ్వాలని అయితే పుష్పరాజు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV పశ్చిమ గోదావరి నుంచి.
ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.